రైట్, గుడ్ మార్నింగ్. తమిళనాడులో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. గవర్నర్ను టీవీకే అధినేత విజయ్ మరోసారి కలవబోతున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని విజయ్ గవర్నర్ను కోరారు. అసెంబ్లీలో బలం నిరూపించుకుంటారని ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఓవైపు ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ముమ్మర ప్రయత్నాలు చేస్తూ ఉండగా తమ ఉనికిని కాపాడుకునేందుకు ద్రవిడ పార్టీలు సైతం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. డిఎంకే అన్నా డిఎంకే మధ్య చర్చలు జరుగుతున్నట్టు, రహస్య చర్చలు జరుగుతున్నట్టు ఒక ప్రచారం కూడా తమిళనాట జోరుగా జరుగుతోంది. డిఎంకే ఖాతాలో 59, అన్నా డిఎంకేకు 47 సీట్లున్నాయి. రెండు పార్టీల మిత్రపక్షాలు కలిపి 120 మంది అభ్యర్థులున్నారు. దీంతో తమిళనాడులో ఏం జరగబోతుందనేటువంటి చర్చ, ఉత్కంఠ ఇప్పుడు దేశవ్యాప్తంగా నడుస్తోంది. అన్నాడీఎంకేలో క్యాంప్ రాజకీయాలు తెరలేపై పార్టీకి చెందినటువంటి 16 మంది ఎమ్మెల్యేలను షోర్ త్రిశ్వం రిసార్ట్కు తరలించడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. నిన్నటి వరకు పళనిస్వామికి వ్యతిరేకంగా నిలిచి టీవీకేకు మద్దతు ప్రకటించిన షణ్ముఖ వర్గం తాజాగా యూటర్న్ తీసుకుంది. విజయ్కి ఇచ్చిన మద్దతును ఉపసంహరించుకోవడంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఎమ్మెల్యేలు చేజారకుండా కాపాడేందుకే రిసార్ట్ పాలిటిక్స్కు అన్నా డిఎంకే శ్రీకారం చుట్టిందన్న చర్చ కూడా జోరుగా నడుస్తోంది. ఇక డిఎంకే ఎమ్మెల్యేలతో అటు స్టాలిన్ కూడా సమావేశమవుతున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉందని, కొత్త ప్రభుత్వ ఏర్పాటును అడ్డుకొని మళ్లీ ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం తమకు లేదని స్టాలిన్ ఇప్పటికే స్పష్టం చేశారు. మరోవైపు విజయ్ పాలన చూసిన తర్వాతే మాట్లాడతామని స్టాలిన్ తేల్చి చెప్పారు. సో విజయ్ పరిపాలించాలంటే విజయ్కి 118 సీట్లు 118 బలం కావాలి, ఎమ్మెల్యేల సంఖ్య కావాలి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇదివరకే ఒకసారి గవర్నర్ను కలిస్తే గవర్నర్ తిరస్కరించారు. 118 మంది మద్దతుంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం అని చెప్పి. సో ఇప్పుడు మళ్ళొక్కసారి విజయ్ గవర్నర్ను కలిశారు. తమిళనాట ఒక ఉత్కంఠ కనిపిస్తోంది.